సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని వావిలాల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మోల్టెక్ కంపెనీ సహకారంతో బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 2 అదనపు తరగతి గదులను ఎమ్మెల్సీ అంజిరెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇష్టపడి చదివి స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని అన్నారు. విద్యను కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగడానికి ఒక సాధనంగా భావించాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూపే మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకుని విద్యను ఉన్నత శిఖరాలు అభ్యసించి సమాజంలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిభకు కృషి తోడైతే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఎందుకంటే ఓవరాల్ ఇండియా జనం మన పడజ నియోజకవర్గంలో ఉన్నారు. ఇండియాకి సంబంధించిన జనం ఇక్కడ ఉన్నారు. అన్ని గ్రామాలలో ఉన్నారు, అన్ని పట్టణాలలో ఉన్నారు. కాబట్టి బాల వికాస్ వారు మన దగ్గర ఇండస్ట్రీస్ వారు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. నేషనల్, మల్టీనేషనల్, ఫార్మా, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. మేము కూడా మీతో సహకరిస్తాం. తప్పకుండా వాళ్ళ సహకారం తీసుకొని కాలేజ్ బిల్డింగ్స్ కానీ, స్టేడియంస్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, వాటర్ కానీ, హెల్త్ కానీ ఇవన్నీ సిఎస్ఆర్లో వర్తిస్తాయి. కాబట్టి ఆ విధంగా మీరు ఈ ప్రాంతాన్ని సహకరించినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్న ఓవరాల్ ఇండియాకి సంబంధించిన పబ్లిక్ తల్లిదండ్రులు ఇక్కడ పనిచేస్తారు, వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి విద్యను అందించినట్టయితే మనము మంచి సేవ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా మీరు చేయవలసింది అన్న సూచన. కాబట్టి మేము వస్తున్నామని చెప్పి తొగ సాఫ్ చేసినట్టు చైర్మన్ గారు, కమిషనర్ సీరియస్ చెప్తున్నాం. మేము వస్తున్నామని చెప్పి దూరం సాఫ్ చేస్తాం. ఈ స్కూల్ పిల్లలు వస్తారు, ఏం చేస్తున్నట్టు మీరు? రవి నువ్వు ఇక్కడ ఉంటావు, సర్పంచ్, కౌన్సిలర్, ఇంకో కౌన్సిలర్ ఉంటావు. మేము వస్తున్నామని చెప్పి సాఫ్ చేసి అంతేనా? పండుగ రోజు అంటే పండుగ రోజే నైవేద్యం పెట్టినట్టున్నది. పెట్టొద్దు, అట్లా పెట్టొద్దు. దాన్ని ఇప్పటికి పిల్లలు వస్తున్నారు కాబట్టి రోడ్ క్లీన్ చేయాలి. ఇక్కడ నుండి మెయిన్ రోడ్ దాకా సీసీ రోడ్ ప్రపోజల్ పెట్టండి. గణేష్, సీసీ రోడ్ ప్రపోజల్ పెట్టండి. జనం మన గణేష్ జనం ప్రపోజల్ పెట్టండి. ఎందుకు చేస్తున్నారంటే చిన్నపిల్లలంతా నడుచుకుంటూ వస్తారు. బురద చూస్తూ వర్షాకాలం అయినా ఎండాకాలమైనా రోడ్డు ఫస్ట్ పెట్టండి. కమిషనర్ గారు చూసుకోవాలి. కాబట్టి ఏది ఏమైనా సరే ఊరులందరూ సహకరించాలి. ఈ వర్క్లకు అన్నిటికీ గ్రామ పెద్దల సహకారం తీసుకొని, మున్సిపల్ అన్ని రకాల అందరూ సహకారం తీసుకొని ముందుకు పోవాలి. అన్ని పాఠశాలలు కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, మౌలిక వసతులు ఈ ప్రాంత ప్రజలు మన మీద పూర్తి నమ్మకాన్ని, విశ్వాసం పెట్టి మనల్ని ప్రజానాయకులుగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఆ నమ్మకాన్ని ఇక్కడ వమ్ము చేయకుండా స్థానిక ప్రజల సహకారాన్ని తీసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ బాల వికాస్ వారు మోల్టెక్ కంపెనీ వారికి ప్రత్యేకంగా నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.